ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథభ్య నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జ్యోతిష్యం నేర్చుకునే వారికి, జ్యోతిష్యం ప్రాథమిక అంశాలు నేర్చుకునే వారికి రెండు గ్రహాలు కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. అయితే రెండు గ్రహాలు అంటే ఒకే రాశిలో రెండు నక్షత్రాలు, రెండు గ్రహాలు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు, శని భగవానుడు, రవి భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిలో ఉంటే వారికి తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ప్రభుత్వ సొమ్ము తినటానికి అవకాశం ఉన్నది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా శని భగవానుడు, శుక్రుడు వీళ్ళిద్దరు కలిసి ఉండి వీరికి 12లో కుజుడు ఉంటే వారికి గర్భకోశ సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా శని భగవానుడు, శుక్రుడు వీరిద్దరూ వృషభంలో కలిసి ఉంటే వారికి తప్పనిసరిగా గొప్ప ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది. ఇటు ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ అని సరే మంచి స్థాయిలో ఉండటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా శని భగవానుడు, శనికి 2లో చంద్రుడు, 3లో కేతు ఉన్నట్లయితే ఆ జాతకుడు వైరాగ్యం చెందటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా శని గోచార రీత్యా జాతకంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుని రాశియందు సంచరించే సమయంలో ఆ జాతకుడు కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా అతని కుటుంబం కూడా, జీవితం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. శనికి 2లో గురు, రవులు ఉన్న జాతకుడు గొప్ప సంస్థలలో ఉద్యోగం చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా రాహునికి 2వ స్థానంలో గురుడున్న ఆ జాతకుడు తల్లిదండ్రులకు ఒకే కుమారుడై ఉండడానికి అవకాశం ఉన్నది. రాహు గురునిచే అంటే గురుడు రాహుని చూసినట్లయితే ఆ జాతకుడికి తప్పనిసరిగా తాతని చూడటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా రాహు తులలో ఉన్న జాతకుడు దూర ప్రయాణాలు ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అనేక విద్యలు నేర్చుకుంటాడు. అదేవిధంగా వీరికి 2-3 భాషలు కూడా రావడానికి, నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ జాతకుడు 40-42 సంవత్సరాలలో ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది, లేదా ఇల్లు కొనుగోలు చేయడానికైనా ఆస్కారం ఉంది. అయితే ఇతనికి ఉన్నటువంటి సంతానం 76 సంవత్సరాల వరకు ఇతను ఈ సంతానం జీవించటానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా కేతువుతో గురుడు, శుక్రుడు కలిసి ఉన్న జాతకుడు చాలా గొప్పగా, చాలా మంచిగా మాట్లాడటానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా కేతువుతో వృశ్చిక రాశి యందు శని ఉన్న జాతకుడు గొప్ప వేదాంత జ్ఞానం కలవాడుగా మనం చెప్పుకోవచ్చు. కేతు, గురువులు కలిసి ఉన్న జాతకుడు చాలా మృదు స్వభావం కలిగి ఉంటారు. ఈ జాతకులు ఎవరైతే కేతు, గురువులు కలిసి ఉన్న జాతకులు మృదు స్వభావాన్ని మనం చెప్పుకోవచ్చు. కేతువుతో శుక్రుడు కలిసి ఉన్న జాతకుని భార్య 45-46 సంవత్సరాల ఆ సమయంలో వారికి మనోవేదన కలగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శని భగవానుడు సింహరాశిలో ఉన్న తండ్రి యొక్క వృత్తి, తండ్రి వంటి లక్షణాలు, స్వభావం పొందడానికి ఆస్కారం ఉంది. సింహరాశిలో శనికి 2లో కుజ, కేతులు ఉన్న వ్యవసాయం సంబంధించిన లేదా జల సంబంధ వృత్తులలో జీవించటానికి ఆ జాతకుడు జీవించటానికి ఆస్కారం ఉంది. శని భగవానుడు, రవులు ఇద్దరు ఉచ్చస్థితి పొందిన జాతకునికి పితృ సౌఖ్యం ఉండదు. ఎవరికైతే శని, రవి వీళ్ళిద్దరు ఉచ్చస్థితి పొందిన ఆ జాతకునికి పితృ సౌఖ్యం మాత్రం ఉండదు. శని భగవానుడు, శుక్రులు కలిసి తులలో ఉండి కన్యలో బుధుడు ఉంటే
గొప్ప ధనయోగం కలుగుతుంది. అదేవిధంగా వారికి దీర్ఘాయుస్సు అని మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుడు శని భగవానుడు రాహు కుజులు కలిసినను, శని రాహు కుజులిద్దరు చూచినను ఆ జాతకుడు పారిశ్రామికవేత్త అవటం గాని లేదా గొప్ప ప్రఖ్యాత సంస్థలలో జీవించడం అంటే ఉద్యోగం గాని ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శని భగవానుడు శుక్రులు పరివర్తన పొంది శుక్రుడు కుజునితో కలిసి ఉన్న రెండవ వివాహం అవడానికి ఆస్కారం ఉంది. ఇరువురు జీవించు ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శని భగవానుడు రవి వీళ్ళిద్దరు కలిసి ఉండి వీరికి 12లో రాహు ఉంటే బంధన యోగం కలుగుతుంది. శని రాహులు కలిసి ఉండి వీరికి 12లో రాహు ఉన్నట్లయితే ఆ జాతకుడికి బంధన యోగం కలుగుతుంది. అదేవిధంగా శనికి అనంతర రాశులలో గురుడున్న జాతకుడు గొప్ప వాడు అవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా శని అనంతర రాశులలో చంద్రుడు బుధుడు కేతువులున్న జాతకుడు 35 సంవత్సరాల వరకు స్థిర జీవనం పొందలేడు. అంటే ఉద్యోగం కానీ జీవితంలో 35 సంవత్సరాలు వచ్చిన వరకు వచ్చేంత వరకు అతని జీవితం స్థిరపడలేడు. అదేవిధంగా శని చంద్రుడు శుక్రుడు స్వస్థానంలోనున్న కనీసం 10 లక్షలకు అధిపతి అవడానికి ఆస్కారం ఉంది. మీరు చూసినట్లయితే ఎవరికైతే శని భగవానుడు చంద్రుడు శుక్రుడు స్వస్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడు లక్షాధికారి కావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వారు అనేక మందిని పోషించడానికి కూడా అవకాశం ఉన్నది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 99890885. మరొక నంబరు 9492107110. మీరు ఇది చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సర్వే జన సుఖినో భవంతు.